రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక ముందుచూపు లేకపోవడం వల్లే తెలంగాణ అంధకారంలోకి వెళ్తుందని హరీశ్రావు మండిపడ్డారు. అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్తగా ఉండేదని, కానీ నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ వస్తే వార్త అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని ఎద్దేవా చేశారు. పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మాకు సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు, కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇలా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ